అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్‌గా నిన్న ప్రపంచం అంతా గూడా అంటే ఎస్పెషల్లీ ఇండియన్ ప్రపంచం, మనం వరల్డ్ మొత్తం అనకూడదులెండి. ఇండియన్ ప్రపంచం అంతా కూడా దేని గురించి ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి, దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాయంటే పంజాబ్ వర్సెస్ ఆర్‌సీబీ ఐపీఎల్ ఫినాలే కోసం. సో ఈ ఐపీఎల్ ఫినాలే అనేది బేసిక్‌గా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫినాలే అయిపోయింది. ఎందుకంటే బేసిక్‌గా వాళ్ళలో ఎవరికీ కూడా కప్ రాలేదు ఇప్పటివరకు, ఆ 2 టీములకి కూడా. ఒక్కసారి కూడా కప్ రాలేదు. సో, అలాంటి 2 టీములు ఇప్పుడు ఫైనల్‌కెళ్ళేసరికి డెఫినిట్‌గా ఏదో ఒక టీమ్‌కైతే ఈసారి ఖచ్చితంగా కప్పొస్తదనే క్లారిటీ అయితే ఉంది అందరికి. సో, అందుకని అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ టైములో సైలెంట్‌గా ప్రపంచం మొత్తం దిమ్మ తిరిగేలా ఒక వ్యక్తి ఒక పని జేశాడు. ఆ వ్యక్తి పేరు గుకేష్ దొమ్మరాజు. ఒక 19 ఏళ్ల అబ్బాయి, 19 ఏళ్ల ఇండియన్. ప్రపంచం మొత్తానికి మైండ్ పోయే ఒక పని చేశాడు. అదేంటంటే బేసిక్‌గా చాలామంది తెలుసు, హి ఈజ్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అండ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ కూడా. సో తను వరల్డ్ నంబర్ 1 అయిన మాగ్నస్ మీద నార్వే చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచాడు. కాబట్టి అఫ్‌కోర్స్ దీనికి ముందు ఇంకో మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్‌లో తను ఓడిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ ఈ మ్యాచ్‌లో గెలిచాడు. అసలు ఆ టైంలో మ్యాగ్నస్ రియాక్షన్‌కి ఇక అసలు ప్రపంచం ఏంటి ఇట్లా చేశాడని కొంతమంది, మ్యాగ్నస్ చేతే అలా చేయించాడంటే అవతలున్నోడు ఎంత గొప్పోడు, ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయనమాట. అంటే బేసిక్‌గా ముందంతా కూడా మ్యాగ్నసే డామినేట్ చేశాడు మ్యాచ్ అంతా కూడా. మెజారిటీ ఆఫ్ ద టైమ్ మ్యాగ్నసే డామినేట్ చేశాడు. గుకేష్ ఏంటంటే కొంచెం ఏమంటారు, కొంచెం జాగ్రత్తగా ఆడుతూ బాగా కంట్రోల్‌లో ఉంచుకున్నాడు గేమ్‌ని. ఎక్కడ ఓడిపోయే పొజిషన్‌లోకి ఎళ్ళలేదు. ఒక పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చేసరికి మ్యాగ్నస్ డిడ్ ఏ బ్లండర్ మిస్టేక్ ఆ గుర్రం విషయంలో. ఇంకా అక్కడి నుంచి ఇంకా గుకేష్ నెక్స్ట్ లెవెల్‌లో తిప్పేసాడు మ్యాచ్‌ని. ఇంకా కంప్లీట్‌గా తన వైపు వచ్చేసింది అండ్ చెక్‌మేట్. గెలిచేసాడు. గెలిచిన తర్వాత ఇంకొక మూవ్ ఇట్లా జరపగానే ఇంకా మ్యాగ్నస్ ఇట్లా టేబుల్‌ని ఇట్లా గట్టిగా కొడితే మళ్ళీ ట్విస్ట్ చూడండి అక్కడ కూడా. అక్కడ 2 రాజులు ఉన్నాయి గదా చెస్ బోర్డ్ మీద. మ్యాగ్నస్ రాజే కింద పడిపోయింది. బ్లాక్ కింద పడిపోయింది. గుకేష్ రాజు అలా పడకుండా స్టెబుల్‌గానే ఉంది. సో దాన్ని కూడా చాలామంది హైలైట్ చేస్తున్నారు. సో ఇట్లా కొట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా లేచి వెనక్కెళ్ళాడు, ఎతుక్కున్నాడు. ఓహ్ మై గాడ్ అనుకున్నాడు. తర్వాత సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంటే ఇట్లా కొట్టిన తర్వాత వెంటనే షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాడులెండి. ఇట్లా ఇచ్చి తర్వాత ఎళ్ళాడు. జాకెట్ ఏదో తెచ్చుకున్నట్టు ఎతుక్కున్నాడు. దానికోసం ఆ వీడియోలో రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటారు కదా! ఆయన హి ఈస్ లుకింగ్ ఫర్ ద జాకెట్ విచ్ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ బికాజ్ హి కేమ్ విత్ నన్ అని చెప్పాడనమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఎపిక్ లైన్ అసలు నిజంగా ఆ రన్నింగ్ కామెంటరీలో. అంటే ఆయన జాకెట్ కోసం ఎతుక్కుంటున్నాడు. అసలు లేదది. ఎందుకంటే ఆయన జాకెట్‌తో రాలేదు, ఉట్టిగా వచ్చాడని చెప్పి. సో అది అసలు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ తర్వాత ఓహ్ మై గాడ్ అనుకున్నాడు. తర్వాత తర్వాత కొంచెం మళ్ళీ గుకేష్‌ని కొంచెం అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేసిన తర్వాత ఎళ్ళిపోయాడింకా. చకచకమని నడుచుకుంటూ ఎళ్ళిపోయాడు. మ్యాగ్నస్ ఎప్పుడు అలాగే చేస్తాడులెండి. అలాగే ఎళ్ళిపోయాడు. సో అది సిట్యుయేషన్ అనమాట. సో ఆ తర్వాత అందరూ కూడా గుకేష్‌ని అప్రిషియేట్ చేశారు. క్లాప్స్ కొట్టారు. గుకేష్ మాత్రం ఏం లేదు. అది కొట్టినప్పుడు టేబుల్ కొట్టినప్పుడు గుకేష్ కొంచెం ఇట్లా తుళ్ళి పడ్డాడు ఒకసారి. బట్ హీ హాడ్ సచ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. అంటే బేసిక్‌గా ఒకటి చెప్తా చూడు. మ్యాగ్నస్ అంటే చెస్ వరల్డ్‌లో ఎవ్వరికైనా సరే చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అయితే ఉంటది. అందులో నో డౌట్. ఎందుకంటే బేసిక్‌గా మ్యాగ్నస్ అనే పర్సన్ ఏదో ఏదో ఇప్పుడు ఇక్కడ ఏదో
మనం ఈ ఒక మ్యాచో లేదంటే ఇంకొన్ని మ్యాచ్‌లో చూసి మనము అతన్ని ఇప్పుడు జడ్జ్ చేయొచ్చేమో ఇప్పుడు కొంతమంది మనలో. బట్ హీ ఈస్ ద గై హూ కెన్ విన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైమ్. అంటే బేసిక్‌గా చెస్‌లో ఒక టైమ్ ఉంటది యాక్చువల్‌గా. అందులో సగం టైమ్‌లోనే గెలిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేట్‌గా వస్తాడు. వచ్చిన తర్వాత కూడా టైం అయిపోతున్నా కూడా పిక్కలన్నీ సర్దుకుంటాడు ఒక్కొక్కటి. తనకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయిలెండి. అది వేరే విషయం. బట్ అలాంటి ఒక మైండ్ గేమర్‌ని, అలాంటి ఒక స్ట్రాటజిస్ట్‌ని గుకేష్ ఈరోజు కొట్టాడంటే అది చిన్న దెబ్బ కాదు తెలుసా? ఈస్ ఎ నార్వీజియన్ చెస్ గ్రాండ్ మాస్టర్. అండ్ ఇప్పుడు నార్వే చెస్ ఛాంపియన్‌షిప్‌లోనే అతను ఆ మ్యాచ్ ఓడిపోయాడు. సో, నాకు నవ్వొస్తుంది గానీ, అట్ ద సేమ్ టైమ్ చాలా ప్రౌడ్‌గా ఉంది తెలుసా? చాలా ప్రౌడ్‌గా ఉందసలు. మామూలు ప్రౌడ్‌నెస్ కాదు తెలుసా? లిటరల్లీ చెప్తున్నా. గుకేష్ తన మీద గెలిచినప్పుడు ప్రపంచం మొత్తం షేక్ అయిందసలు. 5 టైమ్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్, 5 టైమ్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్, 8 టైమ్ వరల్డ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ చెప్పుకుంటూ పోతే ఈ మనిషికున్న రికార్డులు ఎన్నుంటాయి తెలుసా? యూ నో ఎఫ్ఐడిఈ వరల్డ్ చెస్ ర్యాంకింగ్స్‌లో ఆయన నంబర్ 1 పొజిషన్‌లో జూలై 1, 2011 నుంచి ఉన్నాడు మనిషి. ఆయన హైయెస్ట్ పీక్ రేటింగ్ వచ్చి 2882 అంట. సో, ఇంక చూసుకోండి ఇంకా మనిషి ఏ పొజిషన్‌లో, ఏ లెవెల్‌లో ఉన్నాడో. అండ్ యాస్ ఆఫ్ నౌ గుకేష్‌కయితే 2750 అయితే ఉంది. అండ్ యంగెస్ట్ ప్లేయర్ ఆ రేటింగ్‌ని దాటిన పర్సన్స్‌లో. సో, యాస్ ఆఫ్ నౌ పీక్ రేటింగ్ అయితే 2794. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2776లో ఉన్నాడు జూన్ 2025 నాటికి. అండ్ డెఫినెట్‌గా ఇలాగే గనక కంటిన్యూ అయితే మాత్రం తను ఈ ఎఫ్ఐడీలో కూడా నంబర్ 1కెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, బట్ ఒక ఇండియన్ అక్కడ వరకెళ్ళి, అక్కడ వాడి గడ్డం మీద కొట్టాడు చూడండి. అది కూడా చెస్ లాంటి గేమ్‌లో. నిజంగా చెప్తున్నా క్రికెట్ వేరు, హాకీ వేరు, ఫుట్‌బాల్ వేరు, ఇవన్నీ వేరు. చెస్ గేమ్ అనేది చాలా మైండ్ గేమ్ అది. ఇప్పుడు క్రికెట్‌లో కూడా మైండ్ గేమ్స్ ఉంటాయి డెఫినెట్‌గా. ధోని ప్రూవ్డ్ దట్ క్రికెట్‌లో కూడా మైండ్ గేమ్స్ ఆడొచ్చని. అది వేరు. బట్ ఏంటంటే క్రికెట్ అనేది మాక్సిమం టు మాక్సిమం ఫిజికల్ ఎఫర్టే. ఒక బౌలర్ బాల్‌ని కరెక్ట్‌గా ఏసాడా లేదా అన్న దాన్ని బట్టి బౌలింగ్. అలాగే ఒక బ్యాట్స్‌మన్ బాల్‌ని కరెక్ట్‌గా కొట్టాడా లేదా అన్న దాన్ని బట్టి బ్యాటింగ్. ఒక ఫీల్డర్ బాల్‌ని కరెక్ట్‌గా పట్టాడా, కరెక్ట్‌గా ఆపాడా అన్న దాన్ని బట్టి ఫీల్డింగ్. ఇవి ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, మాక్సిమం అన్నీ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని బట్టి ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటది. అది హాకీ అయినా, ఫుట్‌బాల్ అయినా, క్రికెట్ అయినా మాక్సిమం అలాగే ఉంటది. బట్ చెస్ ఈస్ ద గేమ్ మోస్ట్‌లీ రిక్వైర్స్ మైండ్ స్ట్రెంగ్త్ అండ్ టూ మచ్ ఆఫ్ ఏమంటారు ఆహ్, అదొక స్ట్రాటజికల్ థాట్స్ అనమాట. అవి ఉండాలి. అవి ఉంటేనే ఆడగలరు, గెలవగలరు. సో, అలాంటి ఒక గేమ్‌లో వరల్డ్ నంబర్ 1 పర్సన్‌ని కొట్టాడంటే, అది కూడా అతని ప్లేస్‌కెళ్ళి నిజంగా ఇది మామూలు దెబ్బైతే కాదు. సో, నిజంగా చెప్తున్నా ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ పర్సన్. సో, అంటే మనము చెయ్యొచ్చు యాక్చువల్‌గా అట్లాంటివి. కానీ చెయ్యము. 19 ఏళ్ల వయసుకి మనం ఏం చేస్తున్నాం? ఎందుకులే చెప్పుకుంటే సిగ్గుచేటు. సరే ఇట్స్ ఓకే. దిస్ గై ఈస్ బీటింగ్ ద వరల్డ్ నంబర్ 1 ఇన్ ద ఏజ్ ఆఫ్ 19. సో, బేసిక్‌గా ఇప్పుడు మాగ్నస్ ఏజ్ ఐ థింక్ 36 అనుకుంటా. 34 ఇయర్స్. సో, 34 ఇయర్స్ రైట్ నౌ తనకి. సో, ఒక 34 ఏళ్ల వరల్డ్ నంబర్ 1 పర్సన్ ఒక 19 ఏళ్ల కుర్రాడు కొట్టాడు. వెరీ హ్యూజ్ ఇదైతే మాత్రం. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఎంతమందికి చెస్ వచ్చసలు? నాకు చెస్ వచ్చు ఆడతాను నేను. నేను ఆడతా. సో, బట్ మరి అంటే ఆ లెవెల్‌లో కాదులెండి. ఈళ్ళ టైప్ స్ట్రాటజీస్ కాదు. ఐ ప్రెడిక్ట్ సమ్ మూవ్స్ అంతే. అంతకు మించి ఇంకేట్లేదు. స్ట్రాటజీస్ ఉండవు. వాళ్ళకి స్ట్రాటజీస్‌తో కూడిన గేమ్ ఉంటది. సో, మీలో ఎంతమందికి చెస్ వచ్చు? బాగా వచ్చిన వాళ్ళు అంటే బిగినర్స్, ఇంటర్మీడియేట్, ప్రో లెవెల్స్ ఉంటాయి కదా! సో, మీరు ఏ లెవెల్‌లో ఉంటారు మీరు? మీకొచ్చిన చెస్‌ని బట్టి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారో ఈ సిట్యుయేషన్‌ని బట్టి కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.